హెల్తీగా టేస్టీగా చపాతీ చేసుకుందామా? ఫుడ్ ఏదైనా హెల్తీగా కావాలి అంటే అది టేస్ట్ ఉండదు, టేస్ట్ కావాలి అంటే అది హెల్తీ ఉండదు. కానీ ఈరోజు ఈ చపాతీ మాత్రం హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఫస్ట్గా అయితే ఒక పెద్ద కప్పుతో చపాతీ పిండి తీసుకున్నా, అదేనండి గోధుమ పిండి. అలానే ఒక చిన్న కప్పుతో మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నా. అలానే ఒక స్పూన్ వరకు కరివేపాకు పొడిని తీసుకున్నా. కొంచెం ఉప్పు వేసేసి ఇలా కలిపేసుకోవడమేనండి. ఇలా మెత్తగా కలిపేసుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేయండి. 1 అవర్ తర్వాత చపాతీలా పామేసుకొని పెనం హీట్ ఎక్కాక చపాతీలు కాల్చుకోవడమే. ఇక్కడ నేను నెయ్యితో కాలుస్తున్నా, ఎందుకు అంటే మల్టీగ్రెయిన్ పిండి వేశాను కాబట్టి చపాతీలు అనేవి చాలా గట్టిగా వస్తాయి. మల్టీగ్రెయిన్ పిండి అని ఎందుకు అంటున్నా అంటే అందులో సోలు, కొర్రలు, జొన్నలు అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక 6 ఐటమ్స్ వరకు యాడ్ చేసా. సో అవన్నీ కలిపి చేశాను అనమాట. ఈరోజైతే మట్టుగా ఎగ్ బుజ్జితో అయితే మట్టుగా ఈ చపాతీని అయితే తింటున్నా. టేస్టీగా స్మూత్గా చాలా బాగుందండి. హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చేస్తుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.